నీ పేరేంటి నాన్న? హరీష్. అమ్మ మీ పేరు? దుర్గాదేవి. దుర్గాదేవి. మీకు ఇద్దరు కొడుకులా? ఎందుకు అబ్బాయిని కట్టేశారు? అదే కుదురు ఉండడండి, కింద పడిపోతాడని. పడిపోతున్నాడా? ఓకే. మీ ఆయన ఏం చేస్తారు? వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు లేరా? ఇక్కడ ఇంట్లో లేరా? పనికి వెళ్ళారండి. పనికి వెళ్ళారా? ఎంత వస్తుందమ్మా రోజు కూలి? ఒక 500 600 వస్తుంది. రోజు వెళ్తారా? ఇంట్లో ఎప్పుడు ఉండరా? ఉంటారండి, అంటే వెళ్తే కానీ గడదు కదండి. గడవదు. ఎందుకు బాధపడుతున్నారు? దీని గురించి అంటే ఫస్ట్ నుంచి ఇబ్బంది అండి. అబ్బాయి గురించి అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ పుట్టిక నుంచి ఇంకా అలాగే ఉన్నాడండి. మేనరకం పెళ్ళిళ్ళ మీకు? మేనరకం అండి. ఇప్పుడు 17వ సంవత్సరం వచ్చిందండి తనకి. కానీ తన పనులు తను చేసుకోలేడు. అలా పాపం తనకి ఇంకేం తెలీదు. తినిపించాలండి, అన్ని నేను స్నానం చేయించాలా, ఇంటికాడ నేను చూసుకుంటాను. పిల్లలు కనిపెట్టుకుని మీరు ఇంకా ఇంటి దగ్గర ఉండిపోవాలి. పోనీ ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉంటుందండి తనతోని. మొన్న అలా కాకినాడ తీసుకురమ్మంటే మా ఆయన నేను తీసుకెళ్ళామండి చైరాట్కెళ్ళి. చాలా ఇబ్బంది పడిపోయామండి ఆటోలో. ఏం పేరు తన పేరు? సతీష్ అండి. సతీష్. ఇంకా బాత్రూమ్ వచ్చినా ఆకలి వేసినా ఏం తెలియదు, మీరే చూసుకోవాలి దగ్గరుండి. రోజు ఇక్కడ ఇలా పడుకోబెడుతుంటారా? ఇలాగా ఉంటాడా? ఇక్కడే ఉంటాడా? లోపల తీసుకెళ్ళిపోతానండి. అంటే నేను వంట పని చేసుకున్నాడు తగిలింతానండి తాడు. బయట కూర్చొని అయ్యి చూస్తాడని బయట కూర్చోబెడతానండి కొద్దిసేపు. డాక్టర్లు చూపిస్తే ఏమన్నారు? బ్రెయిన్ ఎదగలేదు అన్నారండి, నరాలు వీకు, చిన్న బ్రెయిన్ ఎదగలేదు అన్నారండి. మాటలు రావండి, మాటలు రావు, నడక రాదు, మొత్తం బాడీ అంత వీక్ అండి. ఇక్కడ ఏదో వస్తువు కనిపించింది, దానికోసం వస్తున్నాడు కదా. ఆడుకునే వస్తువు కనిపించింది పాపం. బొమ్మలు ఉన్నాయా ఆడుకోవడానికి? తన బిస్కెట్ ఏమైనా చేతిలో ఇస్తే తింటాడా? బిస్కెట్ కట్ అయితే తింటాడండి, కానీ అన్నం కట్ట తీసుకుని తినలేడు. అవునవును, అన్నం అంటే పట్టుకోవాలి కదా, ఏళ్ళు అక్కరేంటి. అవునవును. మీరు అమ్మని నాన్నని గుర్తుపడతాడా? గుర్తుపడతాడండి, కానీ పిల్లడండి. ఇక్కడ కూర్చోబెట్టడానికి కూడా వ్యవసాయం కూలి పనికి ఇంట్లో కడదు, మందులు కూడా ఎత్తలేదండి తనకి. దుర్గాదేవి గారు, మ్యాక్సిమం అంటే మేనరకంలో ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ అక్కడక్కడ మాత్రం ఇలా ఎఫెక్ట్ కొడుతూనే ఉందన్నమాట. పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు ఇదివరకటి కంటే బెటర్గానే ఉన్నారు, కానీ ఎక్కడో ఇంకా బ్యాడ్ లక్ అనమాట. మన రుణానుబంధం కూడా ఉంటుంది కదా, సో దాని రూపం ఇలాగ అప్పుడప్పుడు ఇలా తగులుతూ ఉంటుంది. మరి ఇంకేం చేయలేము. మేనరకం ఎఫెక్ట్ ఏనమ్మా ఇది? 7 సంవత్సరాలు తాడండి అబ్బాయి, చిన్నాడు. మేనరకం పెట్టండి. మీ ఆయన మిమ్మల్ని బాగానే చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. సరే అమ్మా, నీకు నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. రామ తీసుకురండి. చిట్టి, నీకు బియ్యం తెప్పించాను నీకోసమే. నీకు బాగాలేదు కదా నాన్న, అందుకనే వచ్చాను చూడడానికి. అవునా, నీకు తెలుస్తున్నాయి అన్నీ. మా దుర్గా, ఇకమ్మా నీకు చీర జాకెట్ తీసుకోండి. ఇగో నీ సైజు బిస్కెట్లు. హ్యాపీయా? చిన్న చిరునవ్వు వచ్చినట్టుంది. తిను, ఓకేనా అమ్మ. ఇందులో ఇంకా నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి, ఓకేనా. అన్నయ్యకి నూనె పెట్టు తలకి, బాగా చూసుకో, స్నానం అది చేయించు, సరేనా? చేపిస్తావా? అమ్మకి సాయం చేస్తావా? పోనీ నువ్వు చేయించలేవులేక చిన్నపిల్లడు కదా, ఇంకా కానీ కొట్టకు. అమ్మ నీకు 5,000 ఖర్చులకి ఇస్తున్నాను, మీ ఆయన వచ్చాక ఇవ్వండి. ఇవమ్మా మా బాబుకి ఖర్చులకు వాడుకోండి, సరేనా? నమస్కారం.